హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే బెల్లంపల్లి టు పాండిచ్చేరి ట్రిప్. ఇవాళ మొత్తం డే 1 ట్రైన్ జర్నీ ఎలా ఉంది, పాండిచ్చేరి ఎలా అవన్నీ ఉంటాయి. ఇవే మన సీట్స్. నెక్స్ట్ పెద్దపల్లిలో మన బాయ్స్ ఎక్కుతారు. అక్కడ నుంచి ఇంకా ఫన్ ఉంటుంది. మొత్తం బ్లాగ్ చూపిస్తాం. పెద్దపల్లికి వచ్చేస్తున్నాం. ఇంకా చూడాలండి మా బాయ్స్ ఉంటారు ఇండియన్లో ఉంటారు. వరద బాధితులు లేకున్నారు అన్నా. క్యాషియర్ ట్రైన్ ఎక్కడ మన ఎయిటింగ్ స్టార్ట్ చేసిన ఆటలు కెమెరా వేసి కెమెరాతో ఆడుతుండు. ఎక్కడైనా స్టాప్ వస్తుంది చాలు. ఇంకా నవదీపాయి దిగుడు వ్యూ ఎంజాయ్ చేయడం. బాహుబలి ఫోటోషూట్ అస్థెటిక్. మాట కాకి బస్ సెట్ అయిందిరా. వీడు అమ్మాయిని అనిపిస్తూ వస్తాడు. ఇదంతా చెప్తే నాకు చెప్పలేడు. చూడడానికి అమ్మాయిని రాముడు మంచి బాగా ఇప్పుడు ఎంత తాగం చేయాలో అంత తాగం చూస్తుండు. సపరేట్ క్రికెట్ ఉడికొచ్చి అక్కడ ఒక పోలీస్ అంకుల్ ఉంటే ఆ పోలీస్ అంకుల్ని గెలిపిండు. సరే అక్కడికి వెళ్ళినా సపరేట్ వెళ్ళిపోవచ్చు. ఆయన ఫోటోలు చూస్తుంటే సార్ ఫోటోలు మస్తు దిగుతుంది కదా సార్ అని చెప్పాను. జస్ట్ అయితే కొట్టేటోడా సార్. మొత్తం ఇంగ్లీష్ తీసి మొత్తం బయట కోసం మూవ్ మాట్లాడడానికి చూడు. నవదీప్ లాస్ట్ నైట్ మనం ఏం చేస్తున్నాం చూసాక ఎక్కడ వాళ్ళు అక్కడ వండుకొని ఉన్నారు. దీని తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది చూడండి. మార్నింగ్ వేసరికి ఒక ట్విస్ట్ ఉంటుంది. మాకు ఆశ్చర్యం ఏమైందో మాకే అర్థం కాదు. పొద్దున్న వేసేసరికి ఫోన్ పోయింది. 320 చూసినా ఫోన్ వాడుతూ ఉండే. 420 లేవు. అండమాన్ ట్రైన్ జాగ్రత్త ఉండండి. ఎన్ఐ సెంటర్లో దిగినాం. నవదీప్ చూడండి చిన్న పిల్లలకి ఆడుతున్నారు. ఆ ట్రాలీకి జారుకుంటా దూషితం లేదు తెలియక. ఫోన్ మీద కంప్లీట్ చేద్దామని చెప్పి అనుడుతున్న హుషారుతో ఉడుతాడు మబ్బులు బాయ్. పోయి కంప్లైంట్ ఇవ్వాలి. ఇంకా అక్కడ పోలీసు వాళ్ళ దగ్గర ఇక్కడ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ పోలీసు వాళ్ళు ఫోన్ మీద అడుగుతున్న వాళ్ళే కాల్ చేసిళ్ళు ఇక్కడ రండి అని చెప్పి అన్నారు. ఈరోజు కూడా నవ్వుకుపోరాడు. తెలిసిన వాళ్ళకి మదలో పోతాడు. పోయి ఎత్తాడు. నాకు తెలిసి ఇదే ఎండ్ పాయింట్ అనుకుంటా రైల్వేస్కి, ఇండియన్ రైల్వేస్కి. అంటే ఉంటే ఇంకా కాకపోతే ఇండియా పైన నార్త్ నుంచి సౌత్ దాకా ఇది ఒకటే లాస్ట్ ఎండ్ పాయింట్ ఇదే. ఇంకా మళ్ళీ ఫోన్ కంప్లైంట్ కోసం వీటి వచ్చేసినాం. ఇక్కడ కంప్లైంట్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఇంకా అయితే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ బాగుంది. అంత చూడడానికి కూడా మనం రెగ్యులర్గా సికింద్రాబాద్ చూసి మన తెలుగు స్టేట్స్ అన్నీ చూసినాం కదా. ఇక్కడ జర వెరైటీగా మంచి అనిపించిన స్టేషన్. ఇంకా ఫోన్లో వదిలేస్తాం. ఫోన్ కంప్లైంట్ ఇచ్చినాం, అయిపోయింది. ఇంకా బై గాడ్స్ గ్రేస్ ఫోన్ దొరకాలి. ఇది వచ్చినాం కదా అని చెప్పి ఇక పాండిచేరి స్టార్ట్ అవుతాం. 9:25 కదా 9:25 ట్రైన్ టికెట్ తీసుకొని పాండిచేరి వెళ్ళిపోతాం. ఇంకా వెళ్ళిపోతాం. ఫస్ట్ టికెట్స్ ఏదో తెలియదు. ఏ అన్న ఒకటే లేకున్నాయి కానీ ఏవి కావాలో తెలియదు. మనకి టికెట్ ఏదో తీసుకోవాలో తెలియదు. ఏం తెలియదు. ఊరంతా అడుగుతున్నాం. స్ట్రైట్ అండ్ లెఫ్ట్ అంటారా, స్ట్రైట్ అండ్ లెఫ్ట్ అంటారా, స్ట్రైట్ పోతాను లెఫ్ట్ వస్తాం తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఈ లెఫ్ట్ పట్టుకోవద్దు. ఈడేముంటుందో తెలియదు. ఫైనల్లీ వచ్చినాం. టికెట్స్ వీడి కోసం టికెట్స్ ఇక్కడ కాదంట, చెన్నై ఎగ్మోర్ అంట. అదేంటో తెలియదు. మళ్ళీ దాన్ని అడగాలి. మళ్ళీ అడిగినా మనకు మళ్ళీ స్ట్రైట్ అండ్ లెఫ్ట్ అంటారు. నేను చెప్పిన స్టేషన్ లోపలనే కదా, స్టేషన్ బయట కూడా చాలా నీట్గా ఉంది. బాగుంది అసలు ఈ ఏరియా అంతా. చెన్నై సెంట్రల్ ఓకే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ జర మెయింటైన్ చేయొచ్చు. ఇదంతా సబ్వే, అండర్ గ్రౌండ్ మెట్రో అంత బాగుంది. ఇది మొత్తం బేసింగ్ ఇంకా 2 minutes టైం ఉంది అంతే. చెడు కూడా ఇంకా జస్ట్ ఇంతకుముందే బ్యాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఈ బ్యాగ్ చూసుకోండి అది తెలిసే మనకు ఆచారం. బ్యాగ్ ఓపెన్ అయితే లేదు ఇంకా
ఫైనల్లీ పాండికి అయితే రీచ్ అయిపోయినాం. రీచ్ అవుతున్నా అయిపోయిందా అంటే కాలే. మనం దిగుతుంటు వివేక్ దిగిన గ్యాప్లో ఇటు తిరిగే కాబట్టి కింద చెప్పులు దిగినాయి కథం. ఇట్లుంటుంది మనకి ఆచారం. అది ఫ్లెక్స్ పవర్. పనేమంతులు ఒక్క బ్యాగ్ ఇద్దరు పట్టుకోవద్దు. స్టేషన్ నుంచి బయటికి రాగానే 2 వీలర్ రెంటర్స్ దగ్గరికి వచ్చేసాం. 3 స్కూటీస్ రెంట్కి తీసుకున్నాం. తిరగాలి ఇక లోకల్లో పాండి మొత్తం. నెక్స్ట్ ఇప్పుడు ఇక ఆకలి అవుతుందని చెప్పి బిర్యానీ కోసం వెతుకుతున్నాం. ఇక బిర్యానీ తినేసి నిన్ననే రెంట్కి మాట్లాడుకున్నాం విల్లా ట్రైన్లో వచ్చేటప్పుడే. ఇక విల్లాకి వెళ్ళి రెస్ట్ తీసుకొని మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి ఇంకా పాండి అదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.